హాయ్ ఫ్రెండ్స్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి జిరాక్స్, నిర్మల్. నేను గత సంవత్సరం క్రితం హెవీ బీపీ, సయాటికాతో సఫర్ అయ్యాను. దాంతో చాలా ఇబ్బందుల పాలయ్యాను. డాక్టర్స్ ఏమన్నారంటే మీరు ట్రీట్మెంట్ చేసుకోండి అన్నారు. కానీ సయాటిక్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుందని నేను సెర్చ్ చేశాను. పొద్దున సాయంత్రం ఫిజియోథెరపీ చేయించుకున్నాను. అంతేకాకుండా పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడినాను. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఎందుకంటే నేను చేసేది వ్యాపారం, ఎక్కువ మేము కూర్చుని ఉంటాం, శారీరక సంబంధం తక్కువ ఉంటుంది. దానివలన నేను హెవీ వెయిట్గా మారిపోయాను. దాంతో సయాటిక్ వచ్చింది. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా, కానీ దాంతో కాలేదు. చాలా ఇబ్బంది అయింది. 102 kgs వెయిట్ అయిపోయాను. ఆ తర్వాత డాక్టర్స్ చెప్తే కూడా యశోదకి వెళ్ళాను. అక్కడ ఆపరేషన్ అన్నారు, కానీ నేను ఆపరేషన్ చేయించుకోలేదు. అసలు సయాటిక్ ఎందుకు వస్తుంది అని స్టడీ చేయగా ఫ్యాట్ వల్ల వస్తుందన్నారు. ఆ ఫ్యాట్ వలన సయాటిక్ రావడం వలన చాలా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పుడు ఒక వెల్నెస్ కోచ్ నా దగ్గరికి వచ్చేవాడు. సార్, మీరు బరువు తగ్గండి, బరువు తగ్గితే మీ సమస్యను తీరిపోతాయని చెప్తుండే. కానీ మనకున్న అతి తెలివి వల్ల నేను పట్టించుకోలే. కానీ ఎప్పుడైతే నేను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానో అప్పుడు ఈ బరువు ఎలా తగ్గాలో అని గూగుల్లో సెర్చ్ చేశాను. చేస్తే న్యూట్రిషన్ తీసుకుంటే తగ్గిపోతుంది అని ఉంది. అసలు ఏం న్యూట్రిషన్, ఏది తీసుకుంటే బాగుంటుంది అని గూగుల్లో సెర్చ్ చేయగా ది వరల్డ్ నెంబర్ 1 హెర్బాలైఫ్ అని కనబడ్డది. ఇతను ఎవరు నన్ను అడిగారు కదా, అతని దగ్గరికి వెళ్దామని వెళ్ళిన తర్వాత 3 నెలలు రెగ్యులర్గా వాళ్ళు చెప్పిన విధానం ప్రకారము సప్లిమెంట్స్ కానీ షేక్స్ కానీ అన్నీ యూజ్ చేయడం వలన నాకు సయాటికా అన్నది పూర్తిగా తొలగిపోయింది. అంతేకాకుండా బీపీ కూడా మొత్తం తగ్గిపోయింది. అసలు హెర్బాలైఫ్ ఏంటి, అది షేక్ వల్ల ఎన్ని ప్రయోజనం అంటే, మనకు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ డెఫిషియన్సీ బాగుంది. ఎందుకంటే భారతదేశంలో 73% మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. దానివలన పెరగకపోవడం కానీ, వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా చాలా అనారోగ్య సమస్యలు ప్రోటీన్ లోపంలో వస్తాయి. మళ్ళీ అంతేకాకుండా కాల్షియం లోపం కూడా ఉంటుంది. ఈ షేక్లో ఎట్లుంటుందంటే, ఈ ప్రోటీన్ షేక్ తాగడం వలన మన కండరాలన్నీ మరమ్మత్తు చేయడం జరుగుతుంది. మళ్ళీ పెరుగుదలకు మన కండరాల కణజాలం పునర్నిర్మించడానికి అమైనో ఆమ్లాలను ప్రోటీన్ అందిస్తుంది. అందువలన ఇది వేగంగా కోలుకుంటుంది. మళ్ళీ కండరాల నొప్పిని కూడా మంచిగా తగ్గిస్తుంది. చాలామంది మస్తు వ్యాయామం చేస్తారు, మళ్ళా ఫైబర్ తీసుకుంటారు, కానీ వారు ప్రోటీన్ అనేది చక్కగా తీసుకోరు. ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది, దాన్ని సరిచేసి కండరాలను పెరగడానికి తోడ్పడుతుంది. అందుకొరకు వ్యాయామం చేసేవారు కూడా రెగ్యులర్గా ప్రోటీన్ తీసుకుంటారు. ఆ ప్రోటీన్ సరిగా ఉండదు. మా హెర్బాలైఫ్లో ప్రోటీన్ నెంబర్ 1 ఉంటుంది. దాన్ని తీసుకుంటే మీరందరూ చాలా మంచి జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ప్రోటీన్ సరిగ్గా తీసుకుంటే బరువు కూడా పెరగం. కొన్ని అధ్యయనాలు ఏమున్నాయంటే, మన ఈ ప్రోటీన్ అన్నది జీవ ప్రక్రియను మంచిగా పెంచుతుంది. అంతేకాకుండా ప్రోటీన్ కడుపు నిండిన అనుభూతిని కలిగించడం వలన మనం ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటాం. అయితే ప్రోటీన్ అనేది ఒక షేక్ సప్లిమెంట్. ఇది మన వ్యక్తిగత అవసరాలను బట్టి, మా న్యూట్రిషన్ కోచ్ సలహాలు బట్టి వాళ్ళ శిక్షణ ప్రకారం తీసుకోవాలి. అయితే ప్రజెంట్ ఎట్లున్నాయంటే, మన పంటలు పండే విధానం కూడా మొత్తం పెస్టిసైడ్స్తో ఇస్తున్నారు. ఒక సంవత్సరానికి ఒక పంట వచ్చేప్పుడు భూసారం మంచిగా ఉండే, ఇప్పుడు భూసారం మొత్తం తగ్గిపోయింది.
ప్రతి దానికి పురుగుల మందులు వేసి పండిస్తున్నారు. దానివలన మనకు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు మనం ఈ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మనం బాగుంటుంది ఆరోగ్యానికి. ఎక్కడైనా చూడండి ప్రతి దాంట్లో కల్తీ జరుగుతున్నది. ఈవెన్ పాల ప్యాకెట్లు కూడా మొత్తం కల్తీ. సోయా పాలు అవన్నీ ఒరిజినల్ పాలు కానీ కావు. ఒరిజినల్ పాలు ఎట్లుంటుండే, ఒకప్పుడు మన బర్రెలు ఆవులు అడవికి పోయి మేసేటి, అప్పుడు నంబర్ 1 పాలు వస్తున్నాయి మనకు. ఇప్పుడు పొలాలు గట్లెంబట గడ్డి కోసుకుంటా ఆ బర్రెకి వేయడం వలన అవి అక్కడ మన పెస్టిసైడ్స్ ఉంటుంది ముందే. ఖచ్చితంగా గడ్డి కూడా కొంచెం పెస్టిసైడ్స్ ఉంటాయి. అవి దానివలన మన తాగే పాలల్లో కూడా పురుగుల మందుల అవశేషాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ షుగర్ తెల్లగా ఉండడానికి బోన్ పౌడర్ కలుపుతారు. అది కూడా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం వాడే పత్తి ఫుల్ బ్యాడ్ కెఫిన్, దాంతో కూడా ఆరోగ్యం దెబ్బతింటున్నది. అసలు కల్తీ లేనిది మన సమాజంలో లేకుండా అయిపోయింది. అందుకొరకు కనీసం తిన్న కల్తీనన్న కొంచెం మన ఆరోగ్యం నుంచి అనారోగ్యం తప్పించుకోవాలంటే ముందు జాగ్రత్తగా ఈ హెర్బల్ లైఫ్ షేక్స్, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడడం మంచిదని నా అభిప్రాయం. అందుకొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు మంచి న్యూట్రిషన్ ఇస్తాం. దానివలన అధిక బరువు తగ్గవచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గవచ్చు, షుగర్ ప్రాబ్లమ్స్ తగ్గవచ్చు. ఎందుకంటే మేము డాక్టర్ని కాదు. నేను ఈ హెర్బల్ లైఫ్ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ వాడి మంచి రిజల్ట్ తీసుకున్నా. చాలామంది ఏమంటారంటే ఈ హెర్బల్ లైఫ్ తీసుకునేటప్పుడు చాలా డైట్ పాటించాలా, మాత్రం కాదు మరి ఇది షేక్ తాగిన తర్వాత పెరుగుతామా తగ్గుతామా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఎన్ని అడుగుతారు. కానీ మనం ఎక్కడికన్నా హోటల్కి పోయి ఇది తింటే సైడ్ ఎఫెక్ట్ కొడుతుందా, దీన్ని డాక్టర్ టెస్ట్ చేశారా అని అడిగినామా? అడగలే. కానీ ఈ ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు మంచి సైంటిస్టులు డాక్టర్ల పర్యవేక్షణలో పర్ఫెక్ట్గా ఎన్నో రకాల టెస్టులు చేసి మన గవర్నమెంట్ ఆమోదం ప్రకారమే మనకిస్తారు. అనవసరంగా ఇయ్యరు. ఇస్తే కంపెనీ పేరు ఖరాబ్ అవుతుంది. అందుకొరకు ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ న్యూయార్క్లో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ చేయబడిన కంపెనీ ఇది. ఎందుకంటే ఆ కంపెనీలో లిస్ట్ చేయబడింది అంటే ఎలాంటి చీటింగ్ లేకుండానే అందులో రిజిస్ట్రేషన్ చేస్తారు, లేకపోతే చేయరు. ఇది ప్రపంచంలోనే బెస్ట్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేది ఏది అంటే ఓన్లీ జస్ట్ హెర్బల్ లైఫ్. అన్ని కంపెనీ చాలా ఉన్నాయి, ప్రోటీన్ ఇచ్చేటివి ఉంటాయి. ప్రోటీన్ మన ఈ జిమ్లలో ప్రోటీన్ ఇస్తారు, పౌడర్స్ అమ్ముతారు. వాటికి వీటికి నక్కకు నాలుగు తేడా ఉంటుంది. ఎందుకంటే మేము ఇచ్చేది ప్రోటీన్, దీని ఒకటి స్కోర్ ఉంటుంది అని మాకు కూడా తెలియదు. కాకపోతే ఇది మన బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఇవ్వదు, చాలా గుడ్ రిజల్ట్ వస్తుంది. దానివలన మళ్ళీ మేము ఇచ్చే దాంట్లో షేక్లో ఫార్ములా 1 ఉంటుంది, దాంట్లో 22 రకాల విటమిన్లు ఉంటాయి. మళ్ళీ దీంట్లో కలిపే షేక్ మేట్లో విటమిన్ డి, కాల్షియం ఉంటుంది. దీనివలన ఇంకోటి ఏంటంటే మేము ఇచ్చే షేక్లో 30% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, మళ్ళా విటమిన్స్, ప్రోటీన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఉదయం వేళ తీసుకునే పోషకాహారమే సాయంత్రం వరకు కూడా మనం హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. అందుకొరకు మనము రాత్రి పడుకుంటాం, పొద్దుగాల లేస్తాం. పొద్దుగాల లేవగానే బాడీ ఏం కోరుకుంటుంది? 114, 140 రకాల విటమిన్లను కోరుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? జస్ట్ వాకింగ్ చేసి మైదా బిస్కెట్లు, డూప్లికేట్ ఛాయలు తాగి మన హెల్త్ని మొత్తం దెబ్బ తీసుకుంటున్నాం. అందుకొరకు నేనేంటంటే కనీసం మనం తీసుకునే న్యూట్రిషన్ మన బాడీకి ఇస్తే మన ఆరోగ్యం బాగుంటుందని కోరుకుంటున్నా. కాబట్టి మీరందరూ మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చి మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇట్లా మీ రమాకాంత్. థ్యాంక్ యూ.
వెయిట్ లాస్ అవడం అంత ఈజీ కాదు. క్యాలరీ డెఫిసిట్ డైట్ తీసుకుంటూ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నా చాలా మందికి వెయిట్ లాస్ రిజల్ట్స్ అంత త్వరగా కనిపించవు. అయితే ఈ 6 రూల్స్ ఫాలో అవడం వల్ల కేవలం 28 రోజుల్లోనే మీ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ రూల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, సే నో టు సోడా అండ్ షుగర్. అవును, షుగర్ కంటెంట్ ఉన్న డ్రింక్స్ అండ్ సోడాను కూడా దూరం పెట్టాలంటున్నారు. ఎందుకంటే వెయిట్ గెయిన్ అండ్ మెటాబాలిక్ ఇష్యూస్ రావడానికి ఇవే ప్రధాన కారణం. వీటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం, క్రాష్ అవ్వడం, డైజెషన్ సమస్యలు, క్రేవింగ్స్ పెరగడం, బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. క్యాలరీ ఫ్రీగా ప్రమోట్ అయ్యే డ్రింక్స్ కూడా బ్లోటింగ్ అండ్ షుగర్ క్రేవింగ్స్ పెంచుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. షుగర్ కంటెంట్ తీసుకునే బదులు ఫ్రూట్స్ తినడం బెటర్ అని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే అవి కూడా లిమిట్ గానే తీసుకోవాలి. సెకండ్ వన్, వెయిట్ లాస్ జర్నీలో కాఫీకి దూరంగా ఉండటం. మితంగా కాఫీ తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్కువగా కాఫీకి అడిక్ట్ అయితే ఆ కెఫిన్ కంటెంట్ మీ హెల్త్ ని పాడు చేస్తుంది. నిద్ర డిస్టర్బ్ అవడం, యాంగ్జైటీ పెరగడం సహా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి వెయిట్ లాస్ కష్టం అవుతుంది. సో 28 రోజుల పాటు మీరు కాఫీకి దూరంగా ఉంటే మీ అడ్రినల్ సిస్టమ్ రీసెట్ అవుతుందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. థర్డ్ వన్, వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఫాలో అవ్వాల్సిన సింపుల్ అండ్ మెయిన్ టిప్, టైం కి నిద్రపోవడం. 10 గంటల లోపు నిద్రపోయేందుకు ట్రై చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మీ బయోలాజికల్ సైకిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నిద్ర లేకపోతే వెయిట్ గెయిన్ అవుతారు. ముఖ్యంగా మీ బెల్లీ ఏరియాలో కొవ్వు పేరుకుపోతుంది. ఫోర్త్ వన్, రోజుకు కనీసం 20 నిమిషాల పాటు వ్యాయామం చేయడం కూడా ముఖ్యమే. మీ హెల్త్ అండ్ ఫిట్నెస్ గోల్స్ బట్టి మీ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీని పెంచుకోవాలి. HIIT వర్కౌట్స్, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటివి చేయాలి. గ్రాడ్యువల్ గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు బ్రిస్క్ వాక్, రన్నింగ్ వంటివి కూడా చేయొచ్చు. ఫిఫ్త్ వన్, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా ముఖ్యమే. అందుకే రోజుకు కనీసం 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల స్ట్రెస్ తగ్గి ఫోకస్ పెరుగుతుందని చెబుతున్నారు. సిక్స్త్ వన్, హైడ్రేషన్. మన బాడీకి సరిపడా నీరు అందడం అవసరం. తగిన నీరు ఉంటే డైజెషన్ పెరగడమే కాక శరీర పనితీరు కూడా మెరుగుపడుతుంది. బాడీలో డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ సులువవుతుంది. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తగిన వాటర్ అందితే మీ మెటాబాలిజం ఇంప్రూవ్ అవడమే కాక ఆకలిని కంట్రోల్ చేస్తుందని, ఫలితంగా అనవసరమైన తిళ్లకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. క్రమం తప్పకుండా రోజు ఈ టిప్స్ పాటించడం వల్ల మీకు 28 రోజులకు మీ వెయిట్ లాస్ జర్నీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని చెబుతున్నారు. ఒక టైగర్ ఇట్లా లావ్ అవుతున్నామని తీసుకున్నారు. ఒకళ్ళు థైరాయిడ్ కోసం తీసుకొని నార్మల్ అయ్యారు, ఒకళ్ళు వెయిట్ లాస్ కూడా అయ్యారు. సో ఇద్దరికి మంచి రిజల్ట్ ఇచ్చింది తను. సో తనకు ఒకసారి సర్టిఫికెట్ ఇచ్చి రికగ్నైజేషన్ చేసుకుందామా? ఓకే, కంగ్రాచులేషన్స్ మేడం.
Why Herbalife products are not sold in store. Why Herbalife products are not sold on other online portals. Why Herbalife products have to be taken through a coach. Let us know the reason from the founder himself. See, this is why I took the diet and did not put it on television. So many people ask me, why don't you have this in stores? Why don't you have this on TV? Why we don't have it in stores is very simple. Go down and buy something in the store, okay? And remember something, most people on weight loss programs get off because people are picking on them or they've lost weight before and they're constantly losing their confidence, okay? Or maybe they're just going along for the week and things are starting to happen, but on Sunday night they got to go to a big thing with their family and they eat a bunch of cheesecake and stuff and they feel like they failed, so they quit, okay? And so why we don't sell it in stores? Because when you buy something at the store, does the store owner call you back up and say, how are you doing? You're going to make it? Go, 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 go? No, that's not going to happen from the store. And it's not going to happen from the TV set. That's why we don't do it this way. You guys are the customers' cheering squad that keeps them on track until they get enough confidence, that they make enough progress, that they believe in themselves, so that they finally start doing it for themselves and taking it every day. Because in the beginning, maybe they may be just using it for you, okay? And you keep pushing them. But once they get enough confidence that they're losing weight, they finally start saying, I really got a handle on myself. I'm going to take this stuff until I lose all my weight. And then they keep taking it and they lose all their weight. చాలా మంది న్యూట్రిషన్ క్లబ్ అనే వర్డ్ వినగానే దే ఓన్లీ థింక్ ఇక్కడ ఏదో న్యూట్రిషన్ షేక్ ఇస్తారు అని అంతవరకే అనుకుంటారు. ఒకవేళ మీరు అలానే అనుకుంటే వీడియో కంప్లీట్ గా చూడండి, సో దట్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద న్యూట్రిషన్ క్లబ్. సో న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో మీరు పార్ట్ అయినప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఫస్ట్, యాజ్ యూ ఆల్రెడీ నో, మీకు ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇస్తాం, విచ్ ఇస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ యువర్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్ ఏం తినాలి, ఒక బ్యాలెన్స్డ్గా ఎలా తినాలి, ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తాం. ఒక ప్రాపర్ అకౌంటబిలిటీ గ్రూప్ అనేది మీకు ఉంటుంది, సో దట్ నేను ఎవ్రీ సింగిల్ డే మీరు లంచ్కి, స్నాక్కి, డిన్నర్కి ఏం తింటున్నారో మీ మీల్ పిక్చర్స్ అప్డేట్ చేయడానికి, సో దట్ విల్ హెల్ప్ యూ టు బీ మోర్ డిసిప్లిన్ ఆన్ ది ప్రోగ్రామ్. చాలా వెయిట్ లాస్ ఛాలెంజెస్ ఉంటాయి, లైక్ వెయిట్ లాస్ మ్యారథాన్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజెస్. సో మీ రిజల్ట్స్ ట్రాక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ డే, లైఫ్ స్టైల్ డే, మీకంటూ చాలా మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఉండడానికి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో యూ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ సోషల్ లైఫ్. దిస్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ చాలా హ్యాపీగా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇలాంటి పాజిటివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉంటారు, మీ మైండ్ సెట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో వీ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. సో ఈ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ మీ లైఫ్ స్టైల్ మారడానికి, మీ ఫుడ్ హ్యాబిట్స్ మారడానికి, లైఫ్ లాంగ్ సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ యూ విల్ హ్యావ్ అ కోచ్ who can guide you throughout your entire journey. మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా, మోటివేషన్ తగ్గినా, సో మీకంటూ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఒక పర్సనల్ కోచ్ ఉంటారు కాబట్టి మీ జర్నీ కూడా చాలా స్మూత్గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ మోస్ట్ అమేజింగ్ రిజల్ట్స్, బికాజ్ ఇక్కడ అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా, సిస్టమాటిక్గా రన్ అవుతుంది కాబట్టి ఒక బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడానికి న్యూట్రిషన్ క్లబ్ సపోర్ట్ చేస్తుంది. సో టేక్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ క్లబ్, be a part of the nutrition club so that you can be more healthy, more happy for the rest of your life. సో హేమ, మీరు ఒక 10 kilos వరకు వెయిట్ లాస్ అవ్వాలి. సో ఫస్ట్ ఒక ట్రయల్ ప్రోగ్రామ్ తీసుకోండి, 690 రూపీస్ ఉంటుంది. 3 days రండి. 3 days మీకు నచ్చింది, ప్రోగ్రామ్ బాగుంది అనుకుంటే దాని తర్వాత మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? కానీ ఇప్పుడు అంత మనీ లేదు సార్, 690 రూపీస్ అంటే చాలా కష్టం. సో ట్రయల్ ప్రోగ్రామ్ కి కూడా మనీ లేదు. అవును సార్. ఓకే, సో జనరల్ గా నిన్న మీ రెగ్యులర్ ఫుడ్ రొటీన్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. మీ ఏం తిన్నారు నిన్న మొత్తం? యాక్చువల్ గా నిన్న కొంచెం వర్క్ బిజీలో ఉండి ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. ఓకే, సో అందుకనేసి బయట ఆర్డర్ చేసుకున్నాను సార్ బిర్యానీ. ఓకే, సో నిన్న ఆఫ్టర్నూన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా. ఎంత అయింది? ఆల్మోస్ట్ 400 వరకు అయింది సార్. ఓకే, సో 400. ఓకే, ఇంకా
ఇంకా ఈవినింగ్ వర్షం పడిండే కదా సార్, సో కొంచెం క్రేవింగ్స్ అయితే పేస్ట్రీ తిన్నాను. ఓ సూపర్, ఓకే. అది ఒక 200 వరకు అయింది సార్. సో నిన్న ఆల్మోస్ట్ 600 రూపీస్ వరకు అయింది. యా. ఓకే, సో మరి మొన్న ఏం చేశారు? మొన్న మర్చిపోయా, సినిమాకి వెళ్ళిండే సార్. ఓ మొన్న మూవీకి వెళ్ళారు. అవును. సో జస్ట్ మూవీ అయినా ఇంకేమైనా యాడ్ ఆన్స్ ఉన్నాయా? అంటే ఇంకా మీకు తెలుసు కదండి సార్, బ్రేక్ లో పాప్కార్న్, ఓకే, కూల్ డ్రింక్ అవన్నీ కామన్ కదా. సో జస్ట్ ఆఫ్టర్నూన్ ఎంత అయింది? ఆ మూవీకి ఎంత అయింది? ఆల్మోస్ట్ అంతా కలిపి ఒక 500 వరకు అయింది సార్. ఓ సో మూవీతో కలిపే మూవీ వితౌట్ మూవీయా? వితౌట్ మూవీ. సో జస్ట్ ఓన్లీ ఫుడ్ కి 500 ఖర్చు పెట్టారు. సో మీరు చూసుకుంటే లాస్ట్ 2 days లోనే 1000 రూపీస్ కన్నా ఎక్కువ అనవసరమైన దాని మీద ఖర్చు పెట్టారు, కానీ మీ హెల్త్ మీద పెట్టడానికి ఆలోచిస్తున్నారు. తనకే కాదు, ఇది అందరికీ కూడా చాలా మంది అనవసరమైన దాని మీద ఎక్స్ట్రా ఖర్చు పెడుతూ ఉంటారు. అవసరమైన దాని మీద, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ మీద ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. హెల్త్ ని చాలా ప్రయారిటీగా పెట్టండి, హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, దాని తర్వాతనే వేరే దాని గురించి ఆలోచించండి. మీకు ఒక 5 రీజన్స్ చెప్తాను, ఒకవేళ మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడుతున్నా కూడా మీకు ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు. ద ఫస్ట్ ఈజ్ క్యాలరీ డెఫిషియెంట్. మీరు వెయిట్ తగ్గాలి అంటే క్యాలరీ డెఫిషియెంట్ ఇస్ కీ. సో మీరు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ లో ఉన్నా కూడా ఎవ్రీ సింగిల్ డే మీ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, మీ క్యాలరీ బర్నింగ్ ఎంత ఉందో మీరు ప్రాపర్ గా ట్రాక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నాట్ యూజింగ్ ది న్యూట్రిషన్ ప్రాపర్లీ. సో మీరు న్యూట్రిషన్ కొనుక్కున్నాక మీ కోచ్ మీకు ఈ న్యూట్రిషన్ ఎలా యూస్ చేయాలి, ఎన్ని టైమ్స్ షేక్ తీసుకోవాలి, ఎన్ని టైమ్స్ సప్లిమెంట్స్ తీసుకోవాలి చెప్తారు. సో మీరు కానీ ప్రోడక్ట్ మిగిలిపోతుంది కదా అని ప్రోడక్ట్ సరిగ్గా వాడలేదు అనుకోండి, డెఫినెట్ గా రిజల్ట్స్ రాదు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్. సో మీరు న్యూట్రిషన్ సూపర్ గా చేస్తున్నారు కానీ లైఫ్ స్టైల్ లో కరెక్షన్స్ కూడా అవ్వడం ఇంపార్టెంట్. అంటే మీ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవడం అయినా, మీ వాటర్ ఇంటి కరెక్ట్ గా ఉండడం అయినా, మీ ఎవ్రీ సింగిల్ డే స్టెప్స్ అయినా, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం అయినా, అండ్ స్లీప్ ని ప్రయారిటైజ్ చేసుకోవడం అయినా, ఇవన్నీ చేసినప్పుడే బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అండ్ ఫోర్త్ ఇస్ కోచ్ తో అకౌంటబుల్ గా ఉండడం. సో మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఏమేమి తీసుకుంటున్నారు, ఏమేమి తింటున్నారు, ఎవ్రీథింగ్ మీ కోచ్ కి మీరు పిక్చర్స్ అనేది సెండ్ చేయాలి. అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కమ్యూనిటీ అండ్ ద క్లాసెస్. ఇక్కడ మీరు క్లాసెస్ విన్నప్పుడు మీ మైండ్ సెట్ మారుతుంది, మీ మైండ్ సెట్ మారినప్పుడు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీకు రిజల్ట్ వచ్చినా కూడా మీరు క్లాసెస్ లో కమ్యూనిటీలో లేకపోతే మీరు వచ్చిన రిజల్ట్స్ ని కూడా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా కష్టం. సో ఈ 5 మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే ద బెస్ట్ రిజల్ట్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో దట్ యూ కెన్ మేక్ ఎ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.